రెండేళ్ల పాటు సైలెంట్ గా షూటింగ్ జరుపుకొని ఫస్ట్ లుక్ తో వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన 60 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కాశ్మోరా. ఫస్ట్ లుక్ తో బాహుబలి అని, ట్రైలర్ తో మగధీర అని రకరకాల పోలికలతో వార్తల్లో నిలిచిన కాశ్మోరా థియేటర్స్ లోకి వచ్చాడు. మరి పేరుకు తగ్గట్టు భయంకరంగా ఉన్నాడా, అంచనాలకు తగ్గట్టు అదుర్స్ అనిపించాడా వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 60 కోట్ల బడ్జెట్ తో హారర్ కామెడీ అంటే వినగానే షాకింగ్ అనిపిస్తుంది. ఆ సినిమా చేయాలంటే డైరెక్టర్ కి డేరింగ్ ఉండాలి, హీరోకి బ్రేవ్నెస్ ఉండాలి, ప్రొడ్యూసర్ కి గట్స్ ఉండాలి. ఆ మూడు ఉన్న వాళ్ళు కలిశారు కనుకే కాశ్మోరా బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరో పేరు కాశ్మోరా. అంతకు మించి సినిమాలో భయపెట్టి వణుకు పుట్టించే సీన్స్ తో హడావిడి చేయరు. సినిమా అంతా విపరీతమైన కామెడీ టింజ్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయితే ఈ పాస్ట్ ని 700 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కథకి లింకప్ చేయడానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానం, ఫాలో అయిన ప్రొసీజర్ కొత్తగా ఉన్నాయి. పైగా ప్రేతాత్మలో అనగానే అరుంధతుల భయపెట్టేయకుండా కామెడీతో కిరికితలు పెట్టించడం కొత్త ప్రయోగంగా అనిపిస్తుంది. కార్తీ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానానికి డైరెక్టర్ గోకుల్ ని ప్రత్యేకంగా అభినందించాలి. 60 కోట్ల బడ్జెట్ అనే ఫిగర్ వినడానికి ఎక్కువగా ఉన్నా ఈ సినిమాకి మాత్రం సరిగ్గా సరిపోయిందనిపిస్తుంది. విజువల్స్ అంతా అంత గ్రాండియర్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రాజు నాయక్ పాత్రలో 2 షేడ్స్ ని కార్తీ క్యారీ చేసిన విధానం, అలాగే పాస్ట్ అండ్ ప్రజెంట్ క్యారెక్టర్స్ మధ్య అతను చూపించిన వేరియేషన్ చూసి షాక్ అవుతాం. ఇక రత్న మహాదేవిగా నయనతార అపియరెన్స్ సినిమా రేంజ్ ని ఎంతో పెంచింది. రాణి క్యారెక్టర్ లో ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూస్తే నయనతారని గ్రేట్ యాక్ట్రెస్ అని ఎందుకంటారో అర్థం అవుతుంది. ఆమె మాత్రమే చేయగలదు అనిపించే కొన్ని ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్ లో ఇది కూడా ఒకటి. స్క్రీన్ మీద కనిపించేది తక్కువ టైం అయినా ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ మాత్రం సినిమా మొత్తం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక శ్రీదివ్య పాత్ర ట్రెడిషనల్ క్యూట్ లుక్స్ తో కామెడీని పండిస్తూ కాశ్మోరాకి సపోర్ట్ ఇస్తూ సాగిపోయింది. ఫేమస్ కమెడియన్ వివేక్ కొద్ది విరామం తర్వాత మళ్లీ తన స్టైల్లో నవ్వులు పూయించాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్. పెట్టిన బడ్జెట్ కి తగిన విజువల్స్, డైరెక్టర్ వీక్ మ్యాచ్ అయ్యే షార్ట్స్ తో సినిమా రేంజ్ పెరగడానికి బాగా హార్డ్ వర్క్ చేశాడు. చాలా సీన్స్ లో అతని టాలెంట్ కనిపిస్తుంది, పొగడాలనిపిస్తుంది. ఇక సూపర్ రిచ్ విజువల్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా మెప్పిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి అవసరం ఉండే సన్నివేశాలు కథలో ఉండేలా క్రియేట్ చేసుకోవడంతోనే గోకుల్ స్క్రిప్ట్ పై ఎంతగా హార్డ్ వర్క్ చేశాడో కన్వే అవుతుంది. అన్కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వాల్యూస్ అతని స్క్రిప్ట్ ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇక సంతోష్ నారాయణ మ్యూజిక్ ఓకే అనిపించేలా ఉంది. సినిమా స్టాండర్డ్ కి తగ్గ సంగీతం వినిపించడం లేదే అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ట్రిమ్ చేసే అవకాశం ఉంది. కథకు సంబంధం లేని కామెడీ సీన్స్ వస్తుంటాయి. సర్లే ఆడియన్స్ నవ్వుకుని అడ్జస్ట్ అవుతారులని వదిలేశారేమో అనిపిస్తుంది. 1-2 మైనస్లు తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలేవి ఉండవు. సెకండ్ హాఫ్ లో కొద్దిపాటి ల్యాగ్ ని భరించగలగాలి. ఓవరాల్ గా చూస్తే ఎంటైర్ ఫ్యామిలీకి మంచి టైం పాస్ చాయిస్ కాశ్మోరా. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ.